వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 8Cలో క్వశ్చన్ నెంబర్ 16 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. 2 resistors A and B of resistance 4 ohm and 6 ohm respectively are connected in parallel. 2 resistors A అనే రెసిస్టర్ దాని వాల్యూ 4 ohm, B అనే రెసిస్టర్స్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ 6 ohm. ఈ రెండు ప్యారల్ లో కనెక్ట్ చేయబడ్డాయి. ది కాంబినేషన్ ఈస్ కనెక్టెడ్ అక్రాస్ 6 volt బ్యాటరీ. మళ్ళీ ప్యారల్ కాంబినేషన్ వచ్చి 6 volt బ్యాటరీ కనెక్ట్ చేయబడింది. ఓకే, ఇట్ ఈస్ ఆఫ్ నెగ్లిజిబుల్ రెసిస్టెన్స్. ఆ బ్యాటరీ కొంత రెసిస్టెన్స్ ఉంటుంది కానీ దీన్ని నెగ్లిజిబుల్ దాన్ని వదిలేద్దాం. అంటే మనం ఇంక ఈ వచ్చిన రెసిస్టెన్స్ గా తీసుకోవచ్చు అనమాట. ఇంకా ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది నెగ్లిజిబుల్. ఓకే, క్యాలిక్యులేట్ ది పవర్ సప్లైడ్ బై ది బ్యాటరీ. ఇప్పుడు ఆ బ్యాటరీ ఎంత పవర్ ఇస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ది పవర్ డిసిపేటెడ్ ఇన్ ఈచ్ రెసిస్టర్. ఈ ప్రతి ఒక్క రెసిస్టర్ యూజ్ చేసేటువంటి పవర్ ఎంత అనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం ఇచ్చిన డేటా ఒకసారి రాసుకుందాం. ఈ ఏ అనే రెసిస్టర్ యొక్క వాల్యూ దాన్ని R1 అందాం, 4 ohm. బి అనే రెసిస్టర్ R2 అందాం, ఇది 6 ohm. ఈ రెండు ప్యారల్ లో కనెక్ట్ చేయబడ్డాయి. ఓకేనా? అంటే ఇప్పుడు దీనికి ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ప్యారల్ లో ఉంటే మనకు తెలుసు ఎలా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. 1/Rp ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 బికాజ్ దే బోత్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ కాబట్టి. సో 1/Rp ఈక్వల్ 1/R1. R1 అంటే 4 ప్లస్ 1/R2 అంటే 1/6. ఇక్కడ 4కి 6కి మనకి ఎల్సిఎం తీసుకుంటే 12 అవుతుంది. అందుకని దీన్ని ఇంటూ 3/3 చేద్దాం. దీన్ని ఇంటూ 2/2 చేద్దాం. అప్పుడు 1 3s are 3/4 3s are 12. సో 12 ఇక్కడ రాస్తాం ఇక్కడ 3 ఇక్కడ రాద్దాం. 1 2s are 2/6 2s are 12. 12 ఇక్కడ రాస్తాం ఇక్కడ 1 2s are 2 ఇక్కడ రాద్దాం. ఇది 5/12. ఇది దేని యొక్క వాల్యూ? 1/Rp వాల్యూ. కానీ మనకు కావాల్సింది ఆర్పి కదా, అంటే ఇది రెసిప్రోకల్ అవుతుంది. 12/5 అవుతుంది. 5/12 కాస్త 12/5 అవుతుంది. 12/5 అంటే ఇది 5 2s are 0.54s are. అంటే మొత్తమే మనకి ఈ కాంబినేషన్ యొక్క రెసిస్టెన్స్ ఎంత వచ్చింది? ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ 2.4 ohm రావడం జరిగింది. 2.4 ohm. ఇప్పుడు మనం పవర్ సప్లైడ్ బై ది బ్యాటరీ. ఇప్పుడు ఫస్ట్ బిట్ పవర్ కావాలంటే ఇక్కడ మనకి V వాల్యూ తెలుసు అండ్ R వాల్యూ తెలుసు. రెండు కలిపి ఉండే కాంబినేషన్ V²/R. రైట్? R అంటే ఇక్కడ మనకి కాంబినేషన్ మొత్తానికి రెసిస్టెన్స్ కాబట్టి RP. సో ఇది V² అంటే మన 6 అని తెలుసు కాబట్టి 6² అంటే 6 × 6/2.4. ఇక్కడ ఈ డెసిమల్ రిమూవ్ చేయడానికి ఇంటూ 10/10 చేద్దాం. ఏమవుతుంది? ఇది 6 × 6 × 10/2.4 × 10 24. ఇప్పుడు ఈ 6 తో ఈ 24 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇది మళ్ళీ 2 2s are 2 3s are. ఇది 2 1s are 2 5s are. మొత్తాన్ని మనకి 3 × 5/1 3 5s are 15 వచ్చింది. అంటే 15/1 15 పవర్ కాబట్టి వాట్ లో ఉంటుంది ఇది. సో 15 watt అనేది మొత్తం బ్యాటరీ సప్లై చేసేటటువంటి పవర్. క్లియర్? ఇప్పుడు సెకండ్ బిట్ చూద్దాం. ది పవర్ డిసిపేటెడ్ ఇన్ ఈచ్ రెసిస్టర్. అంటే పవర్ డిసిపేటెడ్ ఇన్ రెసిస్టర్ ఏ అండ్ పవర్ డిసిపేటెడ్ ఇన్ రెసిస్టర్ బి. రెండు ఇండివిజువల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు రెసిస్టర్ ఏలో ఎంత పవర్ అంటే మనకు తెలుసు P ఈజ్ ఈక్వల్ టు V² రెసిస్టర్ ఏ దగ్గర అంటే రెసిస్టర్ ఏ అంటే అంత 4 ohm అంటే R1 V²/R లైక్ V²/R1. V² అంటే 6 × 6 ఇప్పుడు R1 తీసుకోవాలి 4 ohm అంటే 4. సో ఇది మనకి 6 × 6 క్యాన్సిల్ చేద్దాం. 2 3s are 2 2s are 2 1s are 2 3s are 3 × 3 3 × 3 అంటే 9. అంటే ఈ పవర్ అనేది 9 watt. ఏ అని రెసిస్టర్ లో పవర్ 9 watt.
ఇప్పుడు మరి రెసిస్టర్ బిలో ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ 2 వేస్. టోటల్ పవర్ 15 కాబట్టి 15 నుంచి 9 తీసేయచ్చు, అదొక 1 వే. సెకండ్ వే P ఈజ్ ఈక్వల్ టు V²/R2 అంటే 6 × 6/6. సో అలా కూడా చేసుకోవచ్చు. ఇది మనకి V²/R2 సెకండ్ రెసిస్టెన్స్. V² అనేది ఇద్దరికి కూడా కామనే, 6 వోల్ట్ అనేది ఇది కామన్ బ్యాటరీ బై ఈ 6 క్యాన్సిల్ అయితే ఇక్కడ వచ్చి పవర్ ఎంత వస్తుంది మనకి 6 కదా మిగిలింది 6 వాట్. దీన్నే మనం 15 - 9 6 గా కూడా చెప్పొచ్చు. సో మొత్తం మీద ది పవర్ సప్లైడ్ బై ద బ్యాటరీ మొత్తం 15 వాట్ అనే పవర్ని ఇస్తే ఈ రెసిస్టర్ ఏ దాని వాల్యూ 4 ఓం రెసిస్టర్ తీసుకునేటటువంటి పవర్ 9 వాట్ అయితే ఆ మిగిలిన 6 వాట్ పవర్ ని రెసిస్టర్ బి అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 16 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.